నిన్ను వదిలించుకోవడానికి నీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ చెప్పే రీజన్స్ ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్, మా ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు, అవసరమైతే చనిపోతా అంటున్నారు కానీ మిమ్మల్ని మాత్రం యాక్సెప్ట్ చేయ అంటున్నారు. నాకు నిన్ను వదిలేయాలని అస్సలే లేదు, కానీ ఏం చేయాలి? పేరెంట్స్ నువ్వా అని అంటే ఎవరైనా పేరెంట్స్ అనే చెప్తారు కదా, నువ్వే అర్థం చేసుకోవాలి అని మాట్లాడతావు. పేరెంట్స్ ఒప్పుకోరు అని వాళ్ళకి ఫస్టే తెలుసు, కానీ చెప్పరు. నీతో తిరగాలి కదా, తిరిగిన తర్వాత చెప్తారు ఈ మాట, ఫస్టే చెప్పరు. సెకండ్ పాయింట్, నేను ఇంకా కెరియర్లో సెట్ అయ్యాలి, నేను నీతో ఉంటే హ్యాపీ ఉండలేవు, నువ్వు నీకు మంచి లైఫ్ని ఇవ్వాలని నేను అనుకున్నా కానీ ఏం చేయలేకపోతున్నా, యూ విల్ గెట్ ద బెస్ట్ అని చెప్తా. తిరిగిన తర్వాత చెప్తారు, ఫస్టే చెప్పరు. మరి కెరియర్లో సెట్ కాలే అని ఫస్టే చెప్పాలి కదా, చెప్పరు. థర్డ్ పాయింట్, మైండ్ సెట్ ఇద్దరిది వేరే వేరే ఉంది. ఊ అంటే గొడవలు, ఆ అంటే గొడవలు అవుతున్నాయి అని మాట్లాడతారు. మరి ఇదే మైండ్ సెట్ చూసి స్టార్టింగ్లో లవ్ చేసినావు కదా, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అట్రాక్షన్ పోయింది, స్టార్టింగ్లో ఉన్నది కాబట్టే సెట్ అవుతుందని అంటారు. అర్థమైందా? ఫైనల్ పాయింట్, మీకు ఎప్పుడో జరిగిన గొడవలు ఉంటాయి కదా, అవి ముందుకు తీసుకొస్తారు. ముందుకు తీసుకొచ్చి మళ్ళీ గొడవ పడతారు, లాస్ట్గా బ్రేకప్ చెప్తారు. నీ పైన ఇంట్రెస్ట్ పోతే వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవి. లవ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జస్ట్ నా పేజ్ని ఫాలో చేసుకొని పెట్టుకోండి, మొత్తం సెట్ అయిపోతారు.